విద్యార్థులందరికీ శుభోదయం. ఈరోజు ఈ వీడియోలో 10వ తరగతి ప్రథమ భాష తెలుగు వాచకంలోని 2వ పాఠం ఎవరి భాష వాళ్లకు వెనుసొంపు గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ పాఠం తెలుసుకోబోయే ముందు పాఠం యొక్క ఉద్దేశాన్ని చూద్దాం. ఒక భాషలోని నుడికారపు సొంపు, పలుకుబడులు, జాతీయాల వల్ల భాష ఎంతో పరిపూర్ణంగా, సౌందర్యవంతంగా వెలసిల్లుతుందో చెబుతూ ఇతర భాషల్లో గొప్పతనాన్ని కూడా బేరీజు వేస్తూ తెలుగు భాష గొప్పతనాన్ని, ప్రాంతీయ భాషలోని మాధుర్యాన్ని తెలియచేయడమే ఈ పాఠం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఎవరి భాష వాళ్లకు వెనుసొంపు, ఎవరి భాష వాళ్లకు చక్కగా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క సొంత భాషను, యాసను ప్రేమించాలి. ఆ యొక్క ఉద్దేశాన్ని విద్యార్థి దశలోనే తెలియచేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. బేరీజు వేస్తూ అంటే అంచనా వేయడం, మాధుర్యం అంటే తీయదనం, అంటే మన భాషను మనం గౌరవించుకుంటూ మన యాసను ఎక్కడా కూడా చిన్నతనంగా మనం భావించకుండా మన యాస, మన భాష ఎక్కడ మాట్లాడడానికైనా సరే మనం చిన్నతనంగా మనం మనసులో కూడా అనుకోకుండా ఉండాలి. ఎవరు ఎన్ని అనుకున్నా సరే, ఎవరు వెక్కిరించినా, ఎవరు ఏమనుకున్నా మన భాషను బ్రతికించుకోవాలి, మన యాసను అభివృద్ధి పరుచుకోవాలి. మన యాసలో, మన భాషలో మాట్లాడడానికి సంతోషంగా మనం ముందుకు రావాలి అని యొక్క విద్యార్థులకి చెప్పడమే పాఠం యొక్క ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. వ్యాస ప్రక్రియ అంటే మనకు తెలుసు, ఏదైనా ఒక అంశాన్ని సంగ్రహంగా ఆకట్టుకునేటట్లు వివరించేదే వ్యాసం. సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండటం వ్యాసం యొక్క లక్షణం. మీకు తెలిసిన సాహిత్య ప్రక్రియల గురించి రాయండి అన్నప్పుడు వ్యాసం గురించి కూడా మీరు రాయొచ్చు. వ్యాసం లక్షణాలు ఇక్కడ మనం చూసాం. ఆ లక్షణాలని మీరు జవాబుగా రాస్తే సరిపోతుంది. ప్రస్తుత పాఠ్యభాగం డాక్టర్ సామల సదాశివ తన స్వీయ అనుభవాలతో, అంటే తన సొంత అనుభవాలతో రాసిన యాది అనే వ్యాస సంపుటిలోనిది. తన యొక్క జీవితంలో జరిగిన అనుభవాలను వివరిస్తూ ప్రతి సంఘటనలో జరిగేటటువంటి విషయాలను, తన సొంత అనుభవాలనే వివరిస్తూ రాసేదే యాది అనే వ్యాస సంపుటి. అందులోంచి తీసుకోబడిందే ఈ యొక్క ప్రస్తుత పాఠ్యభాగం. రచయిత పరిచయం. ఆదిలాబాదు జిల్లాకు చెందినటువంటి సామల సదాశివ గారు ఈ పాఠాన్ని మనకి వ్యాస రూపంలో రచించడం జరిగింది. తన సొంత అనుభవాలు. ఈ యొక్క జిల్లాకు మామూలుగా అయితే 2 సరస్వతులు అని చెప్తూ ఉంటారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు ఒకరు బాసర సరస్వతి అయితే ఇంకొకరు మన సామల సదాశివ గారు అని కూడా చెప్తూ ఉంటారు. ఈయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూ 1954లో ఈయన ఉపాధ్యాయుడిగా వృత్తిని ప్రారంభించి భద్రాచలంలో ఒక ప్రధాన ఉపాధ్యాయుడిగా ఆయన పదవీ విరమణ పొందడం అనేది జరిగింది. ఈయన ఎంఏ బిఎడ్ డిలిట్ కూడా పూర్తి చేయడం జరిగింది. అంత మాత్రమే కాకుండా ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి. 7 భాషల వరకు ఈయన అనర్గళంగా 7 భాషలు చక్కగా తెలిసిన వ్యక్తి. 7 భాషల్లో కూడా ఎన్నో గ్రంథాలు రచించారు, వ్యాసాలు రచించారు, అనువాదాలు చేశారు. అంతేకాకుండా ఈ యొక్క సామల సదాశివ ఎన్నో రచనలు చేసి పురస్కారాలు తీసుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తీసుకున్నారు. స్వరలయలు గ్రంథానికి, అతను రచించినటువంటి గ్రంథానికి. ఈయన దహేగా మండలం తెనుగుపల్లిలో జన్మించారు. ఈయనకు సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, ఫార్సీ, మరాఠీ భాషల్లో కూడా ఈయనకి మంచి పాండిత్యం ఉంది. ఉర్దూ, ఫార్సీ, హిందీ, మరాఠీ కవుల రచయితల సాహిత్యాన్ని ఈయన తెలుగులోకి అనువాదం చేశారు. అంతేకాకుండా ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్జద్ రుబాయిలు, మలయమారుతాలు, యాది, సంగీత శిఖరాలు మొదలైనవి ఇతని రచనలు. అమ్జద్ రుబాయిలు అనువాదానికి ఆ గ్రంథాన్ని అనువాదం చేసినందుకు 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచనా పురస్కారం లభించింది. స్వరలయలు గ్రంథానికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. సదాశివను హిందూస్థానీ, కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు.
సహృదయ విమర్శకుడైన ఇతని రచనల్లో భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట రూపంలో మనసుకు హత్తుకుపోయేటట్లు ఉంటుంది. ఈయన సాహిత్యవేత్తే కాకుండా హిందుస్థానీ, కర్ణాటక సంగీతానికి కూడా ఈయన వారధిగా నిలిచారు. అంత మాత్రమే కాదు, కొమురం భీం జీవిత చరిత్రను రచించి విద్యార్థులకు పాఠ్యపుస్తకంలో కూడా అందించడానికి ఈయన కృషి చేశారు. 5వ తరగతి 7వ తరగతి పాఠ్యపుస్తకాలకు కూడా ఈయన పాఠాలను రచించారు. ఈయన తెలంగాణ సాహిత్య ప్రతినిధి, ఉర్దూ తెలుగు సాహిత్య వారధిగా కూడా మనం చెప్పుకోవచ్చు. మొదట్లో ఈయన పద్య రచనలు ఎక్కువగా చేస్తూ ఉండేవారు. తర్వాత సురవరం ప్రతాపరెడ్డి గారి సూచనలతో తెలుగులో రాసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇన్ని భాషలు తెలిసిన వ్యక్తి నువ్వు ఉన్నావు కాబట్టి ఉర్దూ, ఈ మరాఠీ, పార్సీ, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ సంగీతాలు తెలిసిన వాడు నువ్వు ఒక్కడివే కాబట్టి తెలుగు సాహిత్యానికి వాటిని పరిచయం చెయ్యమని ఆయన ఇచ్చిన సలహాతో 300 వ్యాసాలు ఉర్దూలోను, 450 వ్యాసాలు తెలుగులోను రచించారు. ఈయన యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎంత కష్టమైన విషయాన్నైనా సరే ఎదుటి వాళ్ళకి సులభంగా ముచ్చట్ల రూపంలో అర్థమయ్యే విధంగా రచన చేయడమే ఈ యొక్క సామల సదాశివ గారి యొక్క ప్రాముఖ్యత. ఈయన యొక్క గొప్పతనం ఎదుటి వాళ్ళకి ఎంతో సులభంగా అర్థమయ్యే రీతిగా రచన అనేటటువంటిది సాగుతుంది. ప్రవేశిక. ఈయన యొక్క కాలం చూసుకున్నప్పుడు 1928 5వ నెల 11వ తారీఖుని జన్మించారు. 7/8వ నెల 2012న ఈయన మరణించడం జరిగింది. ప్రవేశిక. సంస్కృతాంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితుడు, ఆంధ్ర బిల్హణ బిరుదాంచితుడు అయిన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి వారి రామచంద్ర ఎగపటు అన్నాడు. గుడి పూజారి మొదలు మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి అని ఆశ్చర్యపరిచాడు. మసీదు మెట్ల మీద కూర్చొని ఫకీర్లు, బిచ్చగాళ్ళు, బిచ్చగత్తెలు మాట్లాడుకునే మాటలు శ్రద్ధగా విని ప్రజల పలుకుబడిని, జాతీయాలను నేర్చుకున్నాను అన్నాడు భేషజం లేకుండా ప్రముఖ కవి మీర్ తఖీ మీర్. ఈ అనుభవాలన్నీ ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివ యాదిలోనివి. ఇటువంటి మరెన్నో ఆశ్చర్యకర సంఘటనల గురించి తెలుసుకోవాలంటే ఈ పాఠం చదవాల్సిందే. అంటే ఈ యొక్క పాఠాన్ని అతని జీవితంలో ఎదురయ్యేటటువంటి సంఘటనల గురించి, అతనికి పరిచయమైన ప్రతి వ్యక్తి యొక్క విషయాల గురించి మనకి వ్యాసం ద్వారా తెలియచేస్తూ రచించిందే ఈ పాఠం. ఈ మాస్టర్ గారి ఇంకొక మంచి అలవాటు ఏంటంటే ఏ వ్యక్తి విషయంలోనైనా ఏవైనా మంచి విషయాలు చూస్తే కనుక అవి 10 మందికి పరిచయం చేయాలన్నదే అతని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఏ మంచి వ్యక్తి గురించి ఏ విషయాలు తెలుసుకున్నా అతని రచనల ద్వారా అనేక మందికి పరిచయం చేస్తూ ఉండేవారు. అదే విధంగా ఈయన యాది యొక్క వ్యాసంలో ఎంతో మంది గురుస్థానీయులుగా ఆయన ఎంచుకునే విషయం, ఎంతో మంది కవుల గురించి, పండితుల గురించి, ఈ యొక్క భాష యొక్క అభిమానం గురించి ఎన్నో విషయాలు ఈ పాఠంలో ఆయన ఎదుర్కొన్న సంఘటనలు, విషయాల గురించి, అనుభవాల గురించి మన కళ్ళ ముందు జరిగినట్లుగా ముచ్చట్ల రూపంలో ఎంతో చక్కగా వివరించారు. అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెక్షన్ 1 మొదటి భాగం. తాత ఇగపట్టు నీ పాను జర్దా డబ్బి అని నా 4 ఏళ్ల మనవరాలు లావణ్య నా చేతికిచ్చింది. అంటే వాళ్ళ మనవరాళ్ళు, 2 మనవరాళ్ళు, అందులో ఒక మనవరాలు ఈయనకి అన్ని వస్తువులు అందిస్తూ ఉండేది తన దగ్గర ఉండి. ఒక మనవరాలు వాళ్ళ అమ్మమ్మ గారింట్లో ఉంది. వీళ్ళు స్వతహాగా హైదరాబాద్లో ఉంటారు కాబట్టి తెలుగు అంత స్పష్టంగా మాట్లాడడం రాదు. కానీ ఆ అమ్మాయి ఇగపటు నీ పాను జర్దా డబ్బి అని ఎప్పుడైతే మన యొక్క యాసలో మాట్లాడిందో ఈయన వెంటనే ఆశ్చర్యపోయి ఈయనకి ఒక సంఘటన గుర్తొచ్చింది. అంటే ఇదే విధంగా అనేటటువంటి ఒక వ్యక్తి నోటి నుంచి వచ్చిన మాట ఇతను యాది చేసుకున్నాడు అనమాట. ఆ గుర్తు చేసుకున్న విషయాన్ని మనతో చెప్తూ ఉన్నాడు. చూడండి. తాతా ఎగపట్టు నీ పాను జర్దా డబ్బి అని నా 4 ఏళ్ల మనవరాలు లావణ్య నా చేతికిచ్చింది. ఆమె కంటే 2 ఏళ్లు పెద్ద మనవరాలు కావ్య సెలవుల్లో అమ్మమ్మ గారింట ఉన్నది. హైదరాబాద్లో ఉండే నా 2 మనవరాళ్ళు హిందీ మాట్లాడతారు. వాళ్ళకి తెలుగు రాదు. అంటే కొన్ని తెలుగు మాటలు హిందీలోంచి అనువదించుకొని
మాట్లాడుతారు కానీ తెలుగు వాళ్ళ పలుకుబడి నుడికారము వాళ్లకు తెలియదు. నాకు అవసరమైన వస్తువులన్నీ తెచ్చి ఇచ్చే లావణ్యే నాకిప్పుడు తోడు. 4 ఏళ్లు పూర్తిగా నిండిన లావణ్య ఎగపటు అనగానే ఆమెకు ఈ ప్రాంతపు తీయని తెలుగు పట్టుబడ్డందుకు అబ్బురపడ్డాను అంటే ఆశ్చర్యపడడం. ఆశ్చర్యపడ్డాడు. ఎందుకు తాత ఎగపట్టు మనవరాలు మాటలకు తాతయ్య ఎందుకు అబ్బురపడ్డాడు అని ప్రశ్నిస్తూ ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆనందించాను. తాతగారండి ఇదిగోనండి మీ పాను అన్నా మంచి తెలుగే. అయితే ఏ ప్రాంతపు వాళ్ళ తెలుగు ఆ ప్రాంతపు వాళ్లకు ఇంకా మంచిగా ఉంటుంది. కొన్నాళ్ల క్రిందట ఒక ముచ్చటి యాదికి వచ్చింది. ఏ ప్రాంతపు వాళ్ళ తెలుగు ఆ ప్రాంతపు వాళ్ళకి ఇంకా మంచిగా ఉంటుంది అంటే మీకేమర్థమైంది అని అడుగుతారు. ప్రశ్న ఎలా అడిగినప్పటికీ జవాబు అనేది మీరు ఈ పారాగ్రాఫ్ లోంచి రాయాల్సి ఉంటుంది. ఎందుకు ఇంకా మంచిగా ఉంటుంది? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లోంచి ఈయనకు ఒక ముచ్చట యాదికి వచ్చింది. అంటే ఒక ముచ్చట అతనికి గుర్తొచ్చింది అనమాట. అది జాతీయాలు అంటే జాతికి సంబంధించిన పలుకుబడులను జాతీయాలు అంటారు. నుడికారాలు అంటే మాట సొగసు పలుకుబడులను నుడికారము అంటారు. ఇవి మన యొక్క భాషకే అందాన్ని తీసుకొని వస్తూ ఉంటాయి. ఆ యొక్క జాతీయాలు ఈ యొక్క పలుకుబడులు మాట యొక్క సొగసు ఈ అమ్మాయికి వంట పట్టినందుకు, అంటే హిందీయే వచ్చు తెలుగు రాదు అయినప్పటికీ ఆ అమ్మాయి ఎంత తొందరగా ఈ యొక్క యాసను నేర్చుకొని ఈ జాతీయాలు నుడికారాలు ఆమెకు వంట పట్టినందుకు ఈయనకి చాలా సంతోషం అనిపించింది అనమాట. ఎందుకు అంటే మన యాస మన భాష మనకు ఆనందం మనకి సంతోషం కాబట్టి అతనికి అంత సంతోషం వచ్చింది. ఇప్పుడు ఈయనకి ఏ ముచ్చట ఏ సంఘటన గుర్తుకొచ్చిందో చూద్దాం. ప్రాకృత సంస్కృత ఆంధ్ర భాషల్లో పండితులైన తిరుమల రామచంద్ర గారు, ఇది ఒక క్యారెక్టర్ వచ్చింది చూడండి. ఈ తిరుమల రామచంద్ర గారు, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి, ఇంకా కేకే అబ్బాస్, ఈ యొక్క క్యారెక్టర్స్ ఇక్కడ వస్తాయి గుర్తుపెట్టుకోండి. ప్రాకృతము సంస్కృతము ఆంధ్ర భాషల్లో 3 భాషల్లో కూడా పండితులైన వారు తిరుమల రామచంద్ర గారు. కొంతకాలం ఆంధ్రప్రభ వారపత్రికలో చివరి పేజీ రాసేవాళ్ళు. ఆయన ఆంధ్రప్రభ వారపత్రిక అంటే వీక్లీ మ్యాగజైన్ అంటాం కదా, ఆ యొక్క మ్యాగజైన్ లో చివరి పేజీ రాసేవారంట ఈ తిరుమల రామచంద్ర గారు. దాని పేరు హైదరాబాద్ నోట్బుక్. ఆ యొక్క వారపత్రిక పేరు హైదరాబాద్ నోట్బుక్. దానికి చివరి పేజీ ఈయన రాసేవారు కొంతకాలం. ఏ పత్రికకైనా చివరి పేజీయే అందం. కరంజియా నిర్వహించే బ్లిడ్జ్ పత్రికలో కేకే అబ్బాస్ రాసే చివరి పేజీ కోసమే కొందరు ఆ పత్రికను కొనేవాళ్ళని ఆ తరం వాళ్లకు తెలుసు. ఆ తరం వాళ్ళంటే ఆ జనరేషన్ వాళ్ళు, అప్పుడు ఉండేవాళ్ళు. అంటే చివరి పేజీ అనేది చాలా ఆసక్తికరమైన పేజీగా గుర్తిస్తూ ఉంటారు. చాలా ముఖ్యమైన విషయాన్ని చివరి పేజీలో ముద్రించడం పరిపాటి. అలాగే ఈ యొక్క తిరుమల రామచంద్ర గారు రాసినటువంటి ఈ హైదరాబాద్ నోట్బుక్ యొక్క వారపత్రికలో చివరి పేజీ రాసేవారంట. ఒక వారం హైదరాబాద్ నోట్బుక్ లో తమ బాల్య మిత్రులైన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని స్మరించుకున్నారు. శాస్త్రి గారు ఇప్పుడు తిరుమల రామచంద్ర గారు ఆ యొక్క హైదరాబాద్ నోట్బుక్ చివరి పేజీని రాస్తూ ఈయన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి అంటే ఆయన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట, చిన్నప్పుడు బాల్యమిత్రులు, అతన్ని గుర్తు చేసుకుంటూ రాశారంట. స్మరించుకోవడం అంటే గుర్తు చేసుకుంటూ ఏం రాశారో చూద్దాం. శాస్త్రి గారు తిరుపతికి వెళ్ళి వచ్చారంట. ఈ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారంట తిరుపతికి వెళ్ళి వచ్చారంట. అక్కడ నుంచి తెచ్చిన ఒక లడ్డూను తమ మిత్రులైన రామచంద్ర గారికి ఇచ్చినారంట. ఈ తిరుపతి వెళ్ళిన వాళ్ళంతా తిరుపతి లడ్డు పెడతారు కదా అందరికి, ఆ శాస్త్రి గారు లడ్డు తీసుకొని వచ్చి ఈ రామచంద్ర గారికి ఇచ్చారంట. ఇస్తూ ఏమన్నారంట, వారన్న మాటను వారి భాషలోనే రాసినారు రామచంద్ర గారు. ఆ హైదరాబాద్ నోట్బుక్ చివరి పేజీలో రాసిన ఆ యొక్క మాటలలో ఈ వీళ్ళ సంభాషణ అక్కడ రాశారనమాట. ఆ తిరుమల రామచంద్ర గారికి ఈ లక్ష్మణ శాస్త్రి ఆ లడ్డూనిస్తూ ఏమన్నారంట, వారి రామచంద్ర ఎగపడు తిరుపతి లడ్డు. వీళ్ళిద్దరూ స్నేహితులు కాబట్టి మనం మామూలుగా చిన్ననాటి స్నేహితులు అయితే ఒరే ఇదిగో తీసుకోరా ఇలా అంటూ ఉంటారు కదా, అలా వారి రామచంద్ర ఎగపటు తిరుపతి లడ్డు అన్నారంట. ఇలా నా స్నేహితుడు ఈ విధంగా ఆయన
గొప్ప పండితుడు, ఆంధ్ర బెల్హన బిరుదాంచితుడు ఈ యొక్క కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు. ఎంత ఉద్దండ పండితులైనప్పటికీ వారి భాషలో, వారి యాసలో మాట్లాడడమే ప్రతి ఒక్కరికి కూడా సొంపుగా అనిపిస్తుంది, అందంగా అనిపిస్తుంది అన్న విషయాన్ని చెప్పటానికి మా మనవరాలు ఎప్పుడైతే ఆ విధంగా చెప్పిందో, తాతా ఎగపటు నీ పాను జర్దాడబ్బి అని ఎప్పుడైతే అనిందో, నాకు ఈ యొక్క ముచ్చట నాకు గుర్తొచ్చింది. రామచంద్ర గారు రాసినటువంటి ఆ నోట్బుక్ లో కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు లడ్డు ఇస్తూ వారి రామచంద్ర ఎగపట్టు తిరుపతి లడ్డు అన్న విషయం నాకు గుర్తొచ్చింది. అంటే ఇతను కూడా ఆ పత్రికలోనిది చదివాడనమాట. నాకు వెంటనే అది గుర్తొచ్చింది అని మనకి యాది చేసుకుంటూ, అంటే గుర్తు చేసుకుంటూ మనకి చెప్తున్నారనమాట సామల సదాశివ గారు. మా లావణ్య వాక్యం వినగానే రామచంద్ర గారు రాసిన వాక్యం యాదికి తగలటం సహజమే. మనకి కూడా కొన్ని కొన్ని సందర్భాలలో కొందరు మాటలు, పదాలు విన్నప్పుడు మనకి వెంటనే వేరొక సంఘటన మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. అదంతా సహజమే అని చెప్తూ ఉన్నారు. వారి రామచంద్ర ఎగపటు అన్న కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు సంస్కృత, ఆంధ్ర భాషల్లో, కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితులు. వారి రామచంద్ర ఎగపటు అన్నటువంటి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు మామూలు సామాన్యమైన మనిషి కాదు. ఆయన సంస్కృతము, ఆంధ్ర భాషల్లోనూ, కావ్యము, వ్యాకరణము శాస్త్రాల్లోనూ కూడా ఉద్దండ పండితులు. చాలా ప్రముఖమైనటువంటి కవి. సంస్కృతంలో బిల్హన మహాకవి రాసినటువంటి విక్రమాంకదేవ చరిత్రం అనే ప్రౌఢ కావ్యాన్ని, ఇంకా ఈయన ఏం చేశారు, ఉద్దండ పండితులు మాత్రమే కాదు, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గురించి రాయండి అన్నప్పుడు మీరు ఈ వాక్యాలు రాయాల్సి ఉంటుంది. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు సంస్కృత, ఆంధ్ర భాషల్లోనూ, కావ్యము, వ్యాకరణ శాస్త్రాల్లో కూడా ఉద్దండ పండితులు. అంత మాత్రమే కాకుండా సంస్కృతంలో బిల్హన మహాకవి అని ఒక కవి ఉన్నారు. అతను విక్రమాంకదేవ చరిత్రము అనేటటువంటి ప్రౌఢ కావ్యాన్ని రచించారు సంస్కృతంలో, బిల్హన మహాకవి. ఆ యొక్క విక్రమాంకదేవ చరిత్రం అనే ప్రౌఢ కావ్యాన్ని తెలుగులో ఇంకా ప్రౌఢంగా అనువదించారంట ఈ యొక్క లక్ష్మణ శాస్త్రి గారు. ఇంకా ప్రౌఢంగా అంటే ఏంటి, మరింత కఠినంగా, మరింత కఠినమైన పదాలతో ఇతను రచించడం జరిగిందంట. ప్రౌఢ కావ్యము అంటే పాండిత్య భరితమైన కావ్యము అని అర్థం. ఈ బిల్హన మహాకవి రచించిన, సంస్కృతంలో రచించినటువంటి ఈ విక్రమాంకదేవ చరిత్ర అనే ప్రౌఢ కావ్యాన్ని తెలుగులో రచించడమే, అనువాదం చేయడమే కాకుండా ఇంకా ప్రౌఢంగా అంటే ఇంకా పాండిత్య భరితమైన, ఇంకా కఠినమైన, మరింత కఠినంగా ఈ యొక్క పాండిత్య భరితమైన కావ్యాన్ని ఇతను అనువాదం చేశారంట. దానితో ఇతని యొక్క పాండిత్యం ఇంకా పెరిగింది. అటువంటి ఉద్దండ పండితులైనటువంటి పండితులు కూడా ఆయన యొక్క యాసలో అనడం ఈయనకి ఎంతో సంతోషాన్ని కలిగించి, వీళ్ళ మనవరాలు అనగానే ఇతను కూడా చాలా సంతోషించాడనమాట. అది చాలా పెద్ద పుస్తకం. దాన్ని వారు తమ జీవిత కాలంలో మొత్తం అచ్చు వేసినట్లు లేరు. అక్కడక్కడ కొన్ని అచ్చైన పద్యాలు కనిపిస్తాయి. బిల్హన మహాకవిదే అయిన కర్ణసుందరి అనే నాటకాన్ని అనువదించి ప్రచురించుకున్నారు. వారి విక్రమాంకదేవ చరిత్ర అచ్చు కాకున్నా రాత ప్రతి మీదనే చిలుకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు మొదలుకొని ఆనాటి మహాపండితుల పూర్వకాలైన అభిప్రాయాలు నేను చదివినాను. ఈ సామల సదాశివ గారు మనతో చెప్తూ ఉన్నారనమాట. ఆ పుస్తకం అచ్చు కాకున్నా సరే ఎంతో మంది వాటిల్ని ప్రతులు, అంటే అచ్చు కాకుండా ఉన్నవి, వాటిని చదివారు. నేను కూడా చదివాను. వారు ఆంధ్ర బిల్హన బిరుదాంచితులు. నేను వారి దగ్గర శిష్యర్కం చేయలేదు, కానీ ఒక్కొక్కప్పుడు వారి సన్నిధానంలో కూర్చుండి తరచుగా జాబులు రాస్తూ వారి ద్వారా అనేక సాహిత్య విషయాలు తెలుసుకున్నాను. కాబట్టి వారు నా గురుస్థానీయులు. ఇక్కడ కూడా మనకి షార్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. గురుస్థానీయులు అంటే నీకు ఏమర్థమైంది? లేదు అంటే కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని సామల సదాశివ గారు గురుస్థానీయులు అని ఎందుకు చెప్పారు అని మిమ్మల్ని అడగవచ్చు. ఇప్పుడు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారికి దగ్గర సాక్షాత్తు ఈయన శిష్యర్కం చెయ్యలేదు, కానీ అతని దగ్గర అప్పుడప్పుడు కూర్చుంటూ, ఆయన ఉద్దండ పండితులు కాబట్టి ఆయనకి ఎంతో మంది ఉత్తరాలు రాస్తూ ఉంటారు, జాబులు. వాటికి తిరిగి సమాధానాలు రాస్తూ, జాబులు రాస్తూ సామల సదాశివ గారు ఆయన దగ్గర ఎక్కువగా కూర్చొని అనేక విషయాలు ఆయన దగ్గర తెలుసుకున్నారంట.
ప్రత్యక్షంగానో పరోక్షంగా తెలుసుకున్నప్పటికీ కూడా మనం ఒకరి దగ్గర నుంచి ఎన్నో విషయాలు మనం పరోక్షంగా తెలుసుకున్నప్పటికీ వాళ్ళని మనము గురువులుగానే స్వీకరించాలి. అదే విషయాన్ని ఇక్కడ మనకి సదాశివ మాస్టర్ గారు చెప్తూ ఉన్నారు. అతను నాకు గురుస్థానీయులు. అంతటి వారు వారీ రామచంద్ర అని సంబోధించడం, ఇగపటు అనడం వింతగా అనిపిస్తుంది కదా. అది వారికి పసందైన ప్రాంతీయ భాష. ఇక్కడ ఒక చిన్న ముచ్చట యాది చేసుకుంటున్నాను. ఇప్పుడు రెండవ విషయం, ఒక విషయమేమో తిరుపతి లడ్డు గురించి చెప్పారు. ఇప్పుడు ఇంకొక విషయం నాకు గుర్తొచ్చింది, అది కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను అని ఒకటి చెప్తున్నాడు. ఈ నడుమ వ్యాస పూర్ణిమ సందర్భాన బాసర సరస్వతి క్షేత్రంలో ఎందరో వ్యాస వాజ్మయం మీద అధికారమున్న పండితులు పౌరాణికులు ప్రసంగించారు. వ్యాస వాజ్మయం అంటే ఏంటి? వేదవ్యాస మహర్షి రచించినటువంటి సాహిత్యాన్ని వ్యాస వాజ్మయం అంటారు. పౌరాణికం అంటే పురాణాలను చెప్పే పండితులను పౌరాణికులు అంటారు. వాళ్ళు ఎంతో మంది ప్రసంగించారు. ఒకనాటి వ్యాస భారతం మీది ప్రసంగం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సంస్కృతం ప్రొఫెసర్గా ఉద్యోగ విరమణ చేసి విశ్రాంతి జీవితం గడుపుతున్న కె కమల గారు చేసినారు. ఒకరోజు ఎంతో మంది ప్రసంగాలు చేస్తూ ఉన్నారు పౌరాణికులు, పురాణాలను చెప్పే పండితులు. ఒకరోజు కె కమల గారంట, ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో సంస్కృతం ప్రొఫెసర్ అంట. ఆమె రిటైర్డ్ అయ్యారు, అంటే ఉద్యోగ విరమణ చేసి విశ్రాంతి జీవితం గడుపుతున్న కె కమల గారు ప్రసంగం చేశారంట. ఆమెను చూస్తూ ఉంటే, వాగ్ధాటి వింటూ ఉంటే ఎవరో యాదికి వచ్చినారు. వాగ్ధాటి అంటే ఆమె మాటల జోరు. ఆమె ఉపన్యాసం చేస్తూ ఉంటే ఆమె మాటల జోరు వింటూ ఉంటే ఇతనికి ఎవరో గుర్తొచ్చారంట. మనకి కూడా కొన్ని సందర్భాలలో కొందరు మాటలు వింటూ ఉంటే మనకి ఎవరో దానికి దగ్గర సంబంధం ఉన్న వ్యక్తులు మనకి గుర్తుకొస్తూ ఉంటారు. అలాగే ఆ వాగ్ధాటి వినేసరికి, ఆ మాటల జోరు వినేసరికి ఇతనికి ఎవరో గుర్తుకొచ్చారు. మనకి ఎప్పుడైనా ఒక సందేహం వచ్చినప్పుడు దాన్ని వెంటనే నివృత్తి చేసుకోవడానికి మనం వెంటనే ప్రయత్నం చేస్తూ ఉంటాం, లేదంటే మనం ఆగలేం, వెంటనే అది నివృత్తి అయిపోవాలి. అలాగే ఈయన కూడా బ్రేక్ ఇచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన సమయంలో ఆమెను పరిచయం చేసుకున్నాడు. అమ్మగారు, నా పేరు సదాశివ గారు, మరి మీరెవరో అని వెంటనే అడిగేసరికి ఆమె కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి కుమార్తె, మా గురుపుత్రిక, నమస్కరించినాను. నేను వెంటనే అడిగేసరికి మా తండ్రి గారు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు అని ఆమె ఎప్పుడైతే చెప్పిందో వెంటనే మా గురుపుత్రిక అంటే గురువు గారి కుమార్తె కాబట్టి గురుపుత్రిక అన్నాడు. వెంటనే నమస్కరించారు. ఇక్కడ ఎంత సంస్కారమో, ఇతని సంస్కారాన్ని చూస్తే ఇతని మాటలు చూస్తే మనకు అర్థమవుతుంది. మనకి ఏదైనా ఒక విషయాన్ని నేర్పిన వాళ్ళని గురువుగా స్వీకరిస్తే ఆ వ్యక్తి నుంచి మనం నేర్చుకున్నందుకు కృతజ్ఞతగాను, మర్యాదపూర్వకంగాను, వాళ్ళ కుటుంబం పట్ల కూడా మనం కృతజ్ఞత చూపించాలన్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. వెంటనే నమస్కరించాడు. లక్ష్మణ శాస్త్రి గారు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందినవారు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి గురించి మళ్ళీ చెప్తున్నారు. వాళ్ళ అమ్మాయి గురించి చెప్పారు, మళ్ళీ వెంటనే కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గురించి మీరు ఎక్కడైనా అడిగినప్పుడు ఇందాక కొన్ని పాయింట్లు వచ్చాయి, మళ్ళీ ఇక్కడ పాయింట్స్ కూడా మీరు గుర్తు చేసుకోవాలి. ఇతను వనపర్తి సంస్థానానికి చెందినవారు. సంస్థానము అంటే మనకి స్వాతంత్రం రాకముందు చిన్న చిన్న రాజ్యాలుగా, సంస్థానాలుగా రాజులు పరిపాలిస్తూ ఉండేవారు. అలా పరిపాలించేటప్పుడు వనపర్తి సంస్థానానికి ఈయన చెందినవారంట. మరి ఈయన ఉద్యోగం ఏంటో చూద్దాం. నిజాం కాలంలో సమాచార పౌర సంబంధాల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగంలో చేరి, అసిస్టెంట్ డైరెక్టర్ అంటే సహాయ దర్శకుడు అని అర్థం. కఠిన పదాలు వచ్చినప్పుడు మీరు పెన్సిల్తో గీతలు గీసుకొని వాటికి రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తూ బోర్డు వర్క్ అంతా మీరు వెంటనే అక్కడ రాసుకుంటే మీకు ఉపయోగంగా ఉంటుంది. ఉద్యోగంలో చేరి చివరికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీసులో డెప్యూటీ డైరెక్టర్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజెస్ పదవిలో ఉద్యోగ విరమణ చేసినారు. ఓరియంటల్ లాంగ్వేజెస్ అంటే ప్రాచీన భాషలు. ఈయన సంస్కృత, ఆంధ్ర భాషల్లో ఉద్దండ పండితులు కాబట్టి ఇతనికి ప్రాచీన భాషలు బాగా తెలుసు కాబట్టి అందులో డెప్యూటీ డైరెక్టర్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజెస్లో పదవిలో ఉద్యోగ విరమణ చేసినారు, అంటే రిటైర్మెంట్. ప్రాచీన భాషలు, ఓరియంటల్ లాంగ్వేజెస్ని ప్రాచీన భాషలు అంటారు. ఇప్పుడు మొదటి భాగం అయింది, రెండవ భాగం చూద్దాం. మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుతనం కలిగి ఉంటుంది. మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుతనం కలిగి ఉంటుంది. సురవరం ప్రతాపరెడ్డి గారిది కూడా మహబూబ్ నగర్ జిల్లానే.
సురవరం ప్రతాపరెడ్డి అన్నప్పుడు తెలంగాణ వైతాళికుడు అని చెప్తూ ఉంటారు సురవరం ప్రతాపరెడ్డి గారిని. మీకు 9వ తరగతి ఉపవాచకంలో వచ్చింది. ఈయన సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ రంగాల్లో బహుముఖ ప్రతిభ చాటిన ప్రజ్ఞాశాలి ఈయన ఈ సురవరం ప్రతాపరెడ్డి గారు. ఈయన నిజాం కాలంలో నిజాంకు వ్యతిరేకంగా వార్తలు రాసినటువంటి షోయబ్ ఉల్లా ఖాన్ని నడి రోడ్డు మీద కాల్చి చంపిన రోజులైనప్పటికీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నిజాం దుర్మార్గాలను నిరసిస్తూ సంపాదకీయాలు, వ్యాసాలు రాసినటువంటి సాహసమూర్తి ప్రతాపరెడ్డి గారు. 23 సంవత్సరాలు గోల్కొండ పత్రిక సంపాదకునిగా ఆయన తెలంగాణకు సేవ చేసిన ప్రాతస్మరణీయుడు. ఈయన గోల్కొండ కవుల సంచిక తెలంగాణ కవిత జయకేతనం అని కూడా ఈయన్ని చెప్పుకోవచ్చు. అటువంటి సురవరం ప్రతాపరెడ్డి గారిది కూడా మహబూబ్ నగర్ జిల్లానే. వారి రాతలోనూ మాటలోనూ మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతీయత కనిపించేది. రెడ్డి గారి స్వగ్రామం నీళ్లు లేని ఇటిక్యాల పాడు. ఒకప్పుడు నిజాం రాజ్యంలోని రాయచూరు జిల్లాకు చెందినది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాయచూరు జిల్లాలో కొంత భాగం కర్ణాటకలో చేరిపోయింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే భాషను బట్టి తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ ఒక రాష్ట్రంగా ఏర్పరచడం జరిగింది. అలా ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క ఇటిక్యాలపాడు అనేది కొంత భాగం కర్ణాటకలో చేరిపోయింది. రాయచూరు జిల్లాలో కొంత భాగం కర్ణాటకలో చేరిపోయింది. కొంత భాగం మహబూబ్ నగర్ జిల్లాలో కలిసిపోయింది. ఇటిక్యాలపాడు, అలంపూర్ నేడు మహబూబ్ నగర్లో ఉన్న ఒకప్పుడు రాయచూరు జిల్లాలోనివే. అలంపూర్ బ్రహ్మేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న గడియారం రామకృష్ణ శర్మ గారు మంచి పండితులు. ఇక్కడ సురవరం రెడ్డి గారి గురించి కొంచెమే ఇచ్చినప్పటికీ కూడా మీకు 9వ తరగతిలో ఆల్రెడీ సురవరం ప్రతాపరెడ్డి గారి గురించి మీరు నేర్చుకున్నారు కాబట్టి ప్రశ్న ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ సురవరం ప్రతాపరెడ్డి గురించి ప్రస్తావన ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే ఈ యొక్క సామల సదాశివ గారిని వెన్ను తట్టి అనేక భాషలలో ఈ యొక్క మిగిలిన అనేక భాషల్లో కూడా రచనలు చేయమని ప్రోత్సాహం చేసిన వారు సురవరం ప్రతాపరెడ్డి. ఆయన ప్రోత్సాహంతోనే ఈయన మరాఠీ, ఫార్సీ, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ సంగీతాల్లో సేవ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సురవరం ప్రతాపరెడ్డి గారి గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈయన భాషలోనే కదా రాతలోనూ మాటలోనూ కూడా ఇతను మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతీయతే కనిపించేదంట. అంటే ఆ యొక్క ప్రాంతీయతకు చెందినటువంటి యాసే ఆయన రచనలో కూడా కనిపిస్తూ ఉండేది. ఇక్కడ అలంపూర్ బ్రహ్మేశ్వరాలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న గడియారం రామకృష్ణ శర్మ గారు. ఇక్కడ ఇంకొక వ్యక్తి గురించి ప్రస్తావన వచ్చింది. గడియారం రామకృష్ణ శర్మ గారు మంచి పండితులు, పరిశోధకులు, పత్రికా నిర్వాహకులు. హైదరాబాద్లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడడానికి కారకులైన కొందరు ముఖ్యుల్లో గడియారం వారొకరు. వారు నాకు అనేక విషయాలు తెలియజేసిన వారు కాబట్టి నాకు గురుస్థానీయులే. ఇక్కడ ఇంతవరకు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు నాకు గురుస్థానీయులు అని చెప్పారు. ఎందుకు? అతని దగ్గర కూర్చుంటూ జాబులు రాస్తూ అతని దగ్గర అనేక విషయాలు నేర్చుకున్నాను కాబట్టి ఆయన నాకు గురుస్థానీయులు అని చెప్పారు. ఇక్కడ గడియారం రామకృష్ణ శర్మ గారు కూడా నాకు గురుస్థానీయులే అని చెప్తున్నారు. ఎందుకంటే ఇతని దగ్గర నుంచి కూడా నేను అనేక విషయాలు నేర్చుకున్నాను అని ఈ గడియారం రామకృష్ణ శర్మ గారిని కూడా గురుస్థానీయులుగా ఎంచుతూ మనకి పరిచయం చేస్తూ ఉన్నారు. తర్వాత నల్గొండ జిల్లా తెలుగు కూడా సొంపైనదే. సొంపు అంటే అందమైనది. నల్గొండ జిల్లా తెలుగు కూడా అందమైనదే. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన ఎందరో కవులు, కథకులు, పత్రికా విలేకరులు హైదరాబాద్లో ఉన్నారు. 50 ఏళ్ల కిందటి వరకు నల్గొండలోని ఏదో ఆశ్రమంలో అంబటిపూడి వెంకటరత్నం గారనే కవి ఉండేవారు. వత్సలుడు మొదలైన రమ్యమైన కావ్యాలు ఎన్నో రాసినారు వారు. అంబటిపూడి వెంకటరత్నం ఈయన గురించి కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో కొందరు వారి శిష్యులు. పరిషత్తు నిర్వహించే పరీక్షల్లో అంబటిపూడి వారి ఏదో కావ్యం, కప్పగంతుల వారి సంక్షిప్త వ్యాకరణం సిలబస్ లో ఉండేవి. అంటే వాళ్ళు రచించినటువంటి కావ్యాలు పిల్లలకి సిలబస్ లో పాఠాలుగా ఉండేవంట. నేను వారి గ్రంథాలు చదివినాను కానీ వారి పరిచయం పొందలేదు. వారు కూడా వేలూరి వారి శిష్యులే. వేలూరి వారి ఏకలవ్య శిష్యున్నయి. నేను ఏమి నేర్చుకున్నానో
కొండూరి వీర రాఘవాచార్యులు కూడా వేలూరి వారి ఏకలవ్య శిష్యులే. ఇప్పుడు అంతగా గుర్తులేదు కానీ ఇదిగో ఈ మాత్రం రాయగలుగుతున్నాను. అంటే ఈయన పుస్తకాల ద్వారా పరోక్షంగా ఎవరెవరి విషయాలైతే నేర్చుకుంటూ ఉన్నాడో వాళ్ళ రచనల ద్వారా నేర్చుకున్న విషయాల వల్ల కూడా వాళ్ళు నాకు గురుస్థానీయులే అని చెప్పేటటువంటి సంస్కారం ఉంది సామల సదాశివ గారికి. తెలుగులోను ఉర్దూలోను ఎందరెందరి దగ్గర ఏమేమి నేర్చుకున్నానో అదంతా రాయాలంటే ఒక పుస్తకం అవుతుంది. ఇక్కడ నేను రాస్తున్నది ప్రాంతీయ భాష పలుకుబడి గురించి. పలుకుబడి, నుడికారం, జాతీయాలు అనే వాటికి ఉర్దూలో చాలా ప్రాముఖ్యం ఉన్నది. వాటిని రోజ్మర్రా, మొహావెరా అంటారు. రోజ్మర్రా అంటే ఉర్దూలో వాడుక భాష అంటే నుడికారం అని అర్థం. రోజ్మర్రా అంటే నుడికారం. మొహావెరా అంటే జాతీయం అని అర్థం ఉర్దూలో. వీటికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఉర్దూ మొహావెరాల గురించి తర్వాత రాస్తాను. అది రాయందే ఈ ముచ్చట్లు ముగియవు. వరంగల్లు తెలుగును టక్సాలీ తెలుగు అనవచ్చు. ఢిల్లీ ఉర్దూను టక్సాలీ ఉర్దూ అంటారు. టక్సాల అంటే టంకసాల. టంకసాలలో తయారయ్యే నాణేలకే విలువ. ఇతరులు ఎవరైనా తయారు చేస్తే అవి నకిలీ నాణేలు, అవి చలామణిలో లేవు, పైగా ప్రభుత్వం జప్తు చేస్తుంది. ఇక్కడ ఈ ఈ పారాగ్రాఫ్ లోంచి కూడా మీకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. టక్సాలీ తెలుగు లేదంటే టక్సాలీ ఉర్దూ అంటే నీకేమర్థమైంది, లేదంటే టంకసాల అంటే ఏంటి, ఇలా మీకు ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంది. అంటే టక్సాలీ తెలుగు అంటే అచ్చమైన తెలుగు అని అర్థం. వరంగల్లో మాట్లాడే తెలుగు అన్ని జిల్లాల్లో ఉన్న తెలంగాణ తెలుగుల కన్నా బాగుంటుందని అర్థం. ఢిల్లీ ఉర్దూ అంటే ఉర్దూ మాట్లాడిన అన్ని ఏరియాల కన్నా ఢిల్లీలో మాట్లాడే ఉర్దూ అచ్చమైన ఉర్దూ అని అర్థం. ఇక్కడ టక్సాలి అంటే ఏంటి, టంకసాల అంటే టక్సాల అంటే టంకసాల. టంకసాల అంటే ఏంటి, నాణెములు అంటే డబ్బు కాయిన్స్ ఉంటాయి కదా, కాయిన్స్ తయారు చేసేదాన్ని టంకసాల అంటారు. మరి డబ్బులు ప్రభుత్వం వారు తయారు చేయకుండా మనం కూడా తయారు చేద్దామంటే అవుతుందా, దాన్ని డూప్లికేట్ గా గుర్తిస్తారు. ప్రభుత్వం వారు జప్తు కూడా చేస్తారు. జప్తు చేయడం అంటే ఏంటి, చూడండి లోన్లు కానీ లేదంటే తాకట్టుల్లో ఉన్నాయి కానీ వాళ్ళ సమయానికి కట్టకపోతే బ్యాంక్ వాళ్ళు వచ్చి సీలు వేసి వాళ్ళది మొత్తం వాళ్ళు ఆక్రమించుకుంటారు, జప్తు చేయడం. అలాగే మనం కూడా తయారు చేద్దామంటే అది దొంగ కరెన్సీ అవుతుంది, దొంగ నాణ్యాలు అవుతాయి. కాబట్టి అసలు సిసలైన నాణ్యాలకే విలువ ఉంటుంది తప్ప మనం తయారు చేద్దాం కదా అని తయారు చేస్తే అవి దొంగ నాణ్యాలుగా పరిగణింపబడతాయి. అంటే వాటికి అంత విలువ ఉండదు. అలాగే టక్సాలీ తెలుగు, టక్సాలీ ఉర్దూ అంటే మీకు ఏమర్థమైంది అని అడుగుతారు. ఇక్కడ నుడికారం, జాతీయాలు, రోజ్మర్రా, మొహావెరా అంటే ఏంటి, రోజ్మర్రా మొహావెరాలు అంటే ఏంటి, ఉర్దూలో ఉన్న నుడికారాలు, జాతీయాలు ఇవి. నుడికారము, జాతీయాలు, పలుకుబడి అంటే మీకు ఏమర్థమైందని అడుగుతారు. వీటి మీద మీకు రాయడానికి పరిజ్ఞానం ఉండాలి. జాతీయాలు, నుడికారాలు అనేవి భాషకు అందాన్ని తీసుకొని వస్తాయి. జాతీయాలంటే ఒక జాతికి సంబంధించినవి. చెప్పదలుచుకున్న భావాన్ని మనసుకు హత్తుకునే విధంగా చెప్పడానికి మనం నుడికారాలను ప్రయోగిస్తాం. నుడికారాలు మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, ఒకటి జాతీయం, రెండోది సామెత. జాతీయం అంటే విశిష్ట పదబంధం, సామెతలు అంటే మనకి తెలుసు. జాతీయాలు, సామెతలు వాడడం వల్ల మన యొక్క ఆ యొక్క రచనలకే అందాన్ని తెస్తూ ఉంటాయి. ఇక్కడ ఆలోచించండి చెప్పండిలో ప్రశ్నలు చూద్దాము. ఆలోచించండి చెప్పండి. ఏ ప్రాంతపు వాళ్ళ తెలుగు ఆ ప్రాంతపు వాళ్ళకి ఇంకా మంచిగా ఉంటుంది, సమర్థించండి. అంటే ఆలోచించండి. రచయిత కొందరు పండితులను గురుస్థానీయులని చెప్పాడు. గురువులు అనగానే వాళ్లలో ఏ ఏ ప్రత్యేకతలు ఉండాలని మీరు ఆశిస్తున్నారో తెలపండి. పసందైన ప్రాంతీయ భాష, దీనిని ఎట్లా అర్థం చేసుకున్నారో వివరించండి. వీటి మీద మీరు ఆలోచించి సొంతగా రాయడానికి ప్రయత్నించండి. వారి రాతలోనూ మాటలోనూ ప్రాంతీయత కనిపించేది, దీని గురించి చర్చించండి. ఎవరు, మహబూబ్ నగర్కి చెందినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఏకలవ్య శిష్యుడు అనే పదంలోని అంతరార్థాన్ని వివరించండి. అసలు అర్థమేంటి, ఏకలవ్య శిష్యుడు అంటే మీకు ఏమర్థమైంది. పలుకుబడి, నుడికారం, జాతీయాలు ఒక భాషకు అలంకారాల వంటివి. ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తూ రాయండి. వీటి మీద మీరు సొంతగా